హలో ఫ్రెండ్స్, గమనించుకోండి. ఇది బ్లాక్ డైమండ్కి దగ్గరగా ఉంది. చూడండి, గమనించుకోండి. దీనికి మ్యాగ్నెట్ అంటుకుంటుంది. బ్లాక్ స్టోన్కి కార్బోనైడ్ డైమండ్ అని కూడా అంటారు. మీరు గూగుల్లో చూసుకున్నా కనబడుతుంది. చూడండి, వాటిని క్రిస్టల్స్ అంటారు. దీంట్లోని బాగానే గమనించుకోండి దాని విధానం. మెటరైట్లోనే వచ్చే భాగాలలో ఇది ఒకటి. వీటిని కొన్ని ల్యాబ్కు తీసుకెళ్దామని ప్రయోగం చేస్తున్నాను. ఒకవేళ సక్సెస్ అవుతుందనే 90% గ్యారంటీగా చెప్పగలను. చూడండి, మీకు ఎలాంటి తెలుపు అనేది క్రిస్టల్ టైప్లో ఉంటాయి. గమనించుకోండి, ఆకాశంలో నక్షత్రాలు కదా ఎలా మెరుస్తున్నాయో అలాంటి క్రిస్టల్ అన్నమాట దాంట్లో ఉండేవి. అంటే దాంట్లో మెల్ట్ అయ్యి ఉంటాయి. ఇలాంటి స్టోన్స్ ఇంకా కూడా పెడతాను, చూసుకోండి. మెటరాయిడ్ స్టోను అని కూడా దీన్ని పిలుస్తారు. ఎందుకంటే దానికి ఉన్న లక్షణము అట్లా ఉంటాయి. బట్ కొన్ని ల్యాబ్కు తీసుకెళ్దాం అనుకుంటున్నాను. ఇంకా స్టోన్స్ చూపిస్తాను, చూడండి. చూడండి, ఇది కూడా గమనించుకోండి ఎలా మెల్ట్ అయింది. చూడండి, దీంట్లో ఐరన్, నికెల్ అండ్ కాపర్ అండ్ సిలికేట్ ఇంకా అదర్గా కూడా ఉండొచ్చు. మేబీ ఇవి టెస్ట్లు చేయాలంటే చాలా కాస్ట్ అవుతుంది. బట్ ఇది ఎవరు కొంటారనేది కూడా ఇంకా మనకు క్లారిటీ రావట్లేదు ఎంత ట్రై చేసినా. అందుకోసమే బ్లాక్ డైమండ్కి ఏమన్నా సంబంధించి కార్బోనైడ్కు ఏమన్నా దగ్గరగా ఉందని నేను అనుకుంటున్నాను. గ్రావిటీ టెస్ట్ కూడా చేశానండి. దగ్గరగా ఉంది అనిపిస్తుంది కాబట్టి నేను ల్యాబ్కు తీసుకెళ్దామని అనుకుంటున్నాను. చూడండి, ఈ పగిలిపోయింది స్టోను. పగిలిపోయిందనమాట. చూడండి మీకు ఎట్లా కనపడుతున్నాయో స్టోన్స్లో లోపల ఆకాశంలో నక్షత్రాల వలె లైటింగ్ అట్లా మనం కదిలిచ్చినప్పుడు దాని క్రిస్టల్స్ రూపం మనకు క్లియర్గా కనబడుతుంది. చూడండి, మెటరాయిడ్ స్టోన్స్ అంటే ఇలా మెల్ట్ అయ్యి ఉంటాయి. ఇలా షేప్స్ అనేది దాని ఆకాశం నుంచి పడ్డప్పుడు ఇలా ఏర్పడే ఛాన్సులు ఉంటాయి. సరిగా రావట్లేదు. చూడండి, ఇప్పుడు గమనించుకోండి. చూడండి,
ఇలా ఇలా ఉంటాయి.